టాప్ 10 న్యూస్ కి స్వాగతం. నేను పావని. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేయకపోవడానికి గల కారణాలను మంత్రి సంధ్యారాణి వెల్లడించారు. తిరుమలకు ఫ్రీ బస్ పెడితే జనం ఎక్కువగా ఎక్కుతారు. కొండపైకి ఎక్కువ మందితో బస్సులు నడవడం ప్రమాదకరం. ఘాట్ రోడ్లలో పరిమిత సంఖ్యలో మాత్రమే వెళ్లాలి, లేదంటే బస్సులు అదుపు తప్పే అవకాశం ఉంటుంది. కొండపైకి వెళ్లాక అక్కడ ఫ్రీ బస్ సౌకర్యం ఉంది అని గుర్తు చేశారు. నిర్మాతలు ఫిలిం ఫెడరేషన్ మధ్య నెలకొన్న విభేదాల పరిష్కారంపై మెగాస్టార్ చిరంజీవి దృష్టి సారించారు. నిన్న నిర్మాతలతో భేటీ అయిన ఆయన తన వంతుగా కార్మికులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. తాజాగా ఫిలిం ఫెడరేషన్ సభ్యులు చిరు ఇంటికి వెళ్లారు. వారి డిమాండ్లపై ఆయన చర్చిస్తున్నారు. అదే సమయంలో ఫిలిం ఛాంబర్ లో ప్రొడ్యూసర్లు సమావేశమయ్యారు. కార్మికుల సమ్మె విరమణ ఇవాళ ఓ కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. కానూరు, మచిలీపట్నం 6 లైన్ల రోడ్డు విస్తరణకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని గడ్కరీని కోరారు. అటు రాష్ట్రంలో చేపట్టబోయే కొత్త ప్రాజెక్టులకు సహకారం అందించాలని నిర్మలకు విజ్ఞప్తి చేశారు. అంతకుముందు టీడీపీ పార్లమెంట్ కార్యాలయానికి వెళ్లిన లోకేష్ ను టీడీపీ, జనసేన పార్టీ ఎంపీలు ఘనంగా సత్కరించారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. తనను అభ్యర్థిగా నిలిపినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాధాకృష్ణన్ అనుభవం దేశానికి ఎంతో ఉపయోగపడుతుందని మోదీ అన్నారు. భవిష్యత్తులోనూ దేశానికి సేవలందించాలని ఆకాంక్షించారు. అంతకుముందు ఢిల్లీకి చేరుకున్న ఆయనకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్వాగతం పలికారు. మరోవైపు రేపు మధ్యాహ్నం కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. వినాయక ఉత్సవాల ముంగిట ముంబై వార్తల్లో నిలిచింది. అక్కడ రిచెస్ట్ గణేష్ మండలిగా గుర్తింపున్న జిఎస్బి సేవా మండల్ తమ వినాయకుడికి 474.46 కోట్ల రూపాయలతో ఇన్సూరెన్స్ తీసుకుంది. గతేడాది 400 కోట్ల రూపాయలు, 2023లో 360.40 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోగా తాజా ఇన్సూరెన్స్ తో మరోసారి రికార్డు సృష్టించింది. ఈ ఇన్సూరెన్స్ తో గణేష్ కి బంగారం, వెండి ఆభరణాలతో పాటు వాలంటీర్లు, పూజారులు, సిబ్బంది, సెక్యూరిటీ గార్డులను కవర్ చేస్తోంది. భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సిఈసి జ్ఞానేష్ కుమార్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ భగ్గుమంది. ఆగ్రాలోని ఆయన నివాసం వద్ద పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. జ్ఞానేష్ కుమార్ బీజేపీ నేత ఓట్ చోర్ అంటూ నినాదాలు చేశారు. ఎల్ఓపీ రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ చోరీ ఆరోపణలపై నిన్న ప్రెస్ మీట్ లో సిఈసి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. తన తండ్రికి ట్రీట్మెంట్ ఇప్పించాలన్న ఓ విద్యార్థి విజ్ఞప్తికి ప్రముఖ ఎడ్యుకేటర్ ఖాన్ సార్ ఫైజల్ ఖాన్ స్పందించారు. బీహార్ క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తారని ప్రకటించారు. అలాగే ప్రతి జిల్లాల్లో డయాలసిస్ సెంటర్, బ్లడ్ బ్యాంక్ ను అందుబాటులోకి తెస్తామన్నారు. దీనికోసం ఆయన దేశంలోని ప్రముఖ వైద్యులను సంప్రదించి మద్దతు కోరుతున్నారు. పేదలకు అతి తక్కువ ధరకు వైద్యం అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో ఓ సినిమా మెగా 157 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చిరు జన్మదినం సందర్భంగా ఈ నెల 22న మూవీ టైటిల్ గ్లిమ్స్ ను రిలీజ్ చేస్తామని డైరెక్టర్ అనిల్ ఓ టీవీ షోలో చెప్పారు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేసేలాగా చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలోని కొందరు జంతు ప్రేమికులు ఓ వీధి కుక్కతో చేసిన పని నవ్వులు పూయిస్తోంది. వీధిలో తిరుగుతున్న కుక్కను ముద్దాడుతూ దానితో డాన్సులు చేస్తూ ఇవి కల్మషం లేనివని వారు చెబుతున్నారు. ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించడాన్ని డాగ్ లవర్స్ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని దేశ వ్యాప్తంగా నిరసనలు సైతం జరుగుతున్నాయి. యూపీ మీరట్ లో ఓ ఆర్మీ జవాన్ పై టోల్ ప్లాజా సిబ్బంది దాడికి పాల్పడ్డారు. రాజ్పుత్ రెజిమెంట్ లో సైనికుడిగా పనిచేస్తున్న కపిల్ కవాడ్ సెలవులపై ఇంటికి వచ్చి నిన్న రాత్రి శ్రీనగర్ బయలుదేరారు. ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్తుండగా భూని టోల్ గేట్ వద్ద వెహికల్స్ ఆలస్యమయ్యాయి. టోల్ సిబ్బందితో వాగ్వాదం జరగడంతో 5 ఉద్యోగులు కపిల్ ను స్తంభానికి కట్టేసి కర్రలతో కొట్టారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది ఇవాల్టి టాప్ 10 న్యూస్. మరో టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.